హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైకుంఠ న్యూస్. ఈరోజు స్పెషల్ ఏంటంటే వైకుంఠ ఏకాదశి కదా, దాని సందర్భంగా ఈరోజు మేము వెంకటేశ్వర స్వామి ఇక్కడ మా దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే చూడండి, భక్తులు ఇలా చాలా రద్దీగా ఉన్నారు. ఈరోజు అంటే ఇయర్లో ఒక్కటే రోజు వస్తుందంట, అందుకే చాలా రద్దీగా ఉన్నారు. చూడండి, మేమైతే లైన్లో వెళ్ళాము. అక్కడ ఆవులు అవన్నీ ఉన్నాయి. మీరు ఎవరైనా వెళ్తే ఒకసారి కామెంట్ చేయండి. మేము దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళినాము. భక్తులు అయితే ఆ రోజు చాలా రద్దీగా ఉంది. చూడండి, అయితే గుడి ముందు ఎంట్రింగ్ డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు గుడిలో ఆ రోజు మాత్రం. చూడండి, డెకరేషన్ ఎలా చూడండి, మీకే చూపిస్తాం. డెకరేషన్ అయితే స్వామివారి ముందు చాలా బాగా చేశారు. కానీ స్వామివారిని అయితే లోపలనైతే తీయనిస్తారో లేదో చూద్దాం ఒకసారి. తీయనియలే అనుకుంటా. ఇదైతే స్వామివారి దగ్గరికి, ద్వారం దగ్గరికి, దర్శనం దగ్గరికి అయితే దారికి చాలా బాగా డెకరేషన్ చేశారు. చూడండి, ఇదైతే గజస్తంభం. దేవుడు భక్తులు చాలా అందరూ ఆ రోజైతే చాలా మంది వచ్చారు భక్తులైతే. చూడండి ఒకసారి మీరే. ఇలాగే కొంచెం ముందుకు వెళ్తే మనకు ఇక స్వామివారి దర్శనం అవుతుంది. ముందుగా అయితే ఎదురుగా గణపతి విగ్రహం దర్శనం అవుతుంది. అక్కడ పూజలు చేసుకొని చూడండి, ఇక మామిడి పూలు పెడుతుంది గణేశునికి. అక్కడ నుండి స్వామివారి దర్శనం, కొంచెం ముందుకు వెళ్తే స్వామివారి దర్శనం. అట్లా గణపతి దగ్గర బొట్టు పెట్టుకుంటే ఆయన పువ్వులు పెట్టి నమస్కరించి లోపలికి వెళ్ళినాము. చూడండి, ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్తే స్వామివారి దర్శనం. కాకపోతే అక్కడ కొంచెం కెమెరా అదైతే తీయలేదు వీడియో, అందుకే స్వామివారిని కొంచెం తీయలేదు. కానీ ఏదేమైనా డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు ఆ రోజు మాత్రం. చూడండి, డెకరేషన్ ఎంత బాగా చేశారు. మేమైతే స్వామివారి దర్శించుకొని చాలా కోరికలు లోపలికి దర్శనం, ఇదే దర్శనం, జస్ట్ స్వామివారి దర్శనం. అది చూడండి, ఆయన ఇది మాత్రం దర్శనం అయిపోగానే ఇక్కడ పక్కన ఆంజనేయ స్వామి విగ్రహం దర్శించుకొని ఆయన కూడా తన కోరికలు మేము కోరుకున్నాము. అలాగే పక్కన సంతోష్ అమ్మవారు కూడా పక్కన ఉన్నారు. అమ్మవారు కూడా దర్శనం చేసుకొని అమ్మవారు కూడా కోరికలు కోరుకున్నాం. ఈ లైఫ్లో అంత మంచి జరగాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరు మేము కూడా కోరుకున్నాం. వీడియో ఎలా ఉంది ఫ్రెండ్స్, ఒకసారి కామెంట్ చేయండి. అలాగే అక్కడ కొద్దిసేపు కూర్చొని దర్శనం అయిపోగానే, అమ్మవారి దర్శనం అయిపోగానే అది కూర్చొని 2-3 ఫోటోలు దిగాము. అది కొంచెం వీడియో కూడా చేసినాం. కానీ ఇక్కడ ఈ లోపలైతే వీడియో చేయడానికి రాలేదు. మా వాడినేమో అక్కడ ఫోటోలు దిగి వీడియో తీయని అంటుంది. ఒక 2 మినిట్స్ అక్కడ కూర్చొని స్వామివారి దగ్గర ఆలయంలో కూర్చొని వీడియోస్ చేశాము.